So hi friends, namaste. This is Chakradhar Bajawada back with another interesting vlog. ఈ డైలాగ్ చెప్పి ఆల్మోస్ట్ ఒక 4-5 months పైన అయిపోతుంది అనుకుంటా. సో ఎందుకు చాలా గ్యాప్ వచ్చింది అవన్నీ కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వేరే వ్లాగ్స్లో అయితే మాట్లాడుకుందాము. వరలక్ష్మి వ్రతం గురించి, మా ఇంట్లో ఎలా చేసుకుంటాము, మా మమ్మీ ఎలా చేస్తారు అన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే మాట్లాడుకుందాము. మా చుట్టుపక్కల ఇంటి దగ్గర ఉంటారు కదా, అందరూ కూడా చాలా మంది వచ్చి మా అమ్మవారిని చూసి వెళ్తారనమాట. వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టము. సో ఫస్ట్ అయితే మమ్మీ చూపించేద్దామా? మీకు ఒక్కసారి క్లోజప్లో చూపిస్తాను. సో ఇదిగోండి, ఇలా చేసాం అన్నమాట. అండ్ మొత్తం క్రెడిట్ అంతా మా మమ్మీకే. సో మమ్మీ ఇప్పుడు చెప్పు ఒక్కొక్కటి. అంటే ఫస్ట్ ఏం చేసామంటే, ఇది దివానా కాట్ అంతే కదా, దివానా కాట్ మీద ఇవన్నీ మామూలుగా బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ కూడా కాదు, హార్డ్ టాయ్స్ అయ్యి క్లేతో చేసిన టాయ్స్ అనమాట. ఇవి ప్లాస్టిక్ గోల్డ్ ఫ్లవర్స్ అనమాట, ప్లాస్టిక్. ఇవి బయట దొరికేస్తాయి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్సే, అన్ని దొరికేస్తూ ఉంటాయి. ఏం చెప్తున్నావు? ఆ ఫ్లవర్స్ అన్నయ్య మ్యారేజ్ లో పూల దండలో వచ్చిన ఫ్లవర్స్ అవి అలా మాల కట్టి ఇండియన్ మామ్స్. నెక్స్ట్ ఇక్కడ పూల కుండీలు పెట్టాము డెకరేషన్ కోసం. అంటే మండపం పక్కన ఇక్కడ ఒక 2 పూల కుండీలు, ఇక్కడ ఒక 2 అనమాట. పైన చూసారు కదా మామిడి తోరణాలు, అలా మొత్తం అంతా పెట్టేశాము. ఫిలిప్స్ LED బల్బ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇవి అది నేను కింద మీకు పెడతాను, మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. జస్ట్ 200-300 ఆ రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి ప్లాస్టిక్ పూలు అనమాట. చూసారు కదా, ఇది అండ్ ఈ ఎల్లో, ఇదంతా కూడా ప్లాస్టిక్ పూలు. మమ్మీ ఇప్పుడు చెప్పు, మనం సెట్టింగ్ ఎలా చేసాం అసలు? ఫస్ట్ అది చెక్క కింద దానికి క్లాంప్స్ ఉంటాయి. ఆ క్లాంప్స్ పెట్టి క్లాంప్స్ తో ఈ తాడు తోటి ఆ చెక్క పెట్టి ఉయ్యాలేసాం ఫస్ట్. ఈ ఇదంతా ఇది చెక్కే, ఇది చెక్క. దీనికి ఈ థ్రెడ్, ఈ రోప్ పెట్టి కట్టాం. ఇలా రోప్ కనిపించకుండా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాం. ఈ పైన అంతానేమో మనం పువ్వులకి వస్తాయి కదా, ఇవి యాక్చువల్గా ఈ పువ్వులు ఏంటంటే ఇవి ఒరిజినల్ ఫ్లవర్స్. ఇవి ప్లాస్టిక్. చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు అంత అంటే ఫోన్లో అయితే మీకు అంత తెలియకపోవచ్చు. నేనైతే ఇవి ఆనందపురం మార్కెట్లో అమ్ముతారు ఈ ఫ్లవర్స్. కొంచెం రేట్ తక్కువ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళి మరీ తీసుకొచ్చాను అనమాట. కానీ ఇప్పటివరకు అయితే చాలా బాగున్నాయి. నేను యాక్చువల్గా లాస్ట్ వీక్ కొన్నాను, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాము. సో ఎవరైనా కావాలి అంటే ఆనందపురం దగ్గరికి వెళ్తే పక్క హైవే డౌన్లోనే ఉంటుంది, బ్రిడ్జ్ డౌన్, పెద్ద మార్కెట్. ఫ్రెష్గా అన్నీ దొరుకుతాయి అక్కడ, ఇలాంటి అన్ని ఫ్లవర్స్. కింద డబ్బాతోటి బియ్యం నింపి తర్వాత పైన ఇలా పెట్టాం. మేము కలసంకి అలా ఏం పెట్టాం, కొబ్బరికాయ అలా ఏం పెట్టినా, ఉట్టి బిందికే కట్టేస్తాను అమ్మవారి ఫేస్. ఎందుకంటే కలసానికి కట్టడం మాకు ఆన్వాయితీ లేదు. ఇంకా అందుకని మామూలుగా బిందికి కట్టేసి ఇంకా మనకి నచ్చినట్టు అన్ని చేసుకోవడమే. శారీ డ్రేపింగ్ అంతా కూడా మమ్మీ చేసింది. ఈ చేతులు అవన్నీ కూడా చెప్పు మమ్మీ. ఎక్కడ నేనే చేశాను. ఇవి కూడా నువ్వే చేసావు. కొన్ని అయితే మనం ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి కదా, హ్యాండ్స్ దొరుకుతాయి, ఆన్లైన్ లో దొరుకుతాయి, మీషోలో అట్లా దొరుకుతాయి. జర్మన్ సిల్వర్ ఫేస్ నేను గోల్డ్ పెయింట్ వేసాను, కొద్దిగా లైట్ గోల్డ్ పెయింట్ వేసాను. ఓకే. ఇంకా ఈ పువ్వు కూడా ప్లాస్టిక్ కదా, అది కూడా ఫ్లవర్. ఈ కింద ఇవి కూడా ప్లాస్టిక్. ఇవి కూడా. అండ్ నెక్స్ట్ ఈ శారీ కూడా బయట తీసుకున్నాం అన్నమాట. ఇది పర్చేస్ చేసిన శారీ. ఇప్పుడు దీనికోసం ఈ పక్కన ఈ 2 కుషన్స్ పెట్టాము, అది మమ్మీ కుట్టారు. నెక్స్ట్ ఇవి కూడా చూసారు కదా, ఇవి కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి అని చెప్పి డెకరేషన్గా అలా ఉంచాము. ప్రెసెంట్ అయితే ఇంతే. ఇది ఇలా ఉయ్యాలు కట్టడానికి చాలా కష్టమైంది. అవి అంతా క్లాంప్స్, అవి తెచ్చి విండోస్ పెట్టి అవి మళ్ళీ తీగతో కట్టి చాలా ప్రాసెస్ అయింది. ఇది చేయడానికి 2 days పట్టి. యాక్చువల్గా ఉట్టి ఉయ్యాలు ఒక్కటే చేయడానికి 2-3 days పట్టేసింది. అంటే నేను మా డాడీ అందరం ఇప్పుడు కూర్చుని ఆ క్లాంప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇదంతా ఒక క్లాంప్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ మీద అది కనిపించకుండా ఫ్లవర్స్ పెట్టాం. ఇవన్నీ కూడా పెట్టాము. అండ్ నెక్స్ట్ మీకు కనబడుతుంది కదా వెనకాల వైట్ ఒక చిన్న లుంగీ టైప్ ఒకటి వేసాము. అది కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని చెప్పి మన శారీ కలర్ బట్టి బ్యాక్ గ్రౌండ్ చేసుకోవడమే. అలా బ్యాక్ గ్రౌండ్ చేసి అలా తీసుకున్నది, అలా పెట్టిందే. అది వైట్ కలర్ క్లాత్.
ఇది శారీ డార్క్ కలర్ కదా, లైవ్ వైట్ కలర్ అయితే బాగుంటది, అది డార్క్ అయితే బాగోదు. ఇంకా కలర్ కాంబినేషన్ తెలిస్తే సరిపోతుంది. ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి, మోస్ట్లీ ప్రతి ఇయర్ వాడతాము, అవే ఇలా పెట్టాం మళ్ళీ. అంతే తప్పించి ప్రత్యేకంగా కొన్నాయి అయితే ఏం లేవు, అన్ని ఎవ్రీ ఇయర్ చేసేవే. అది ఒక్కొక్కసారి ఒకలా వాడటం వల్ల అలా ఉంటాయి అంతే. మళ్ళీ దాచుకున్నా మళ్ళీ స్టోర్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు. సో మార్నింగ్ పూజ ఎలా ఉండబోతుంది? వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. అయిపోయిన తర్వాత ఈ రోజు ఈవినింగ్ వెళ్ళి అందరిని పిలిచాను కదా, బొట్టు పెట్టి తాంబూలం తీసుకోవడానికి అందరూ వస్తారు. ఓకే, వచ్చి రేపు తాంబూలాలు తీసుకుంటాం. ఓకే, వ్రతం కోసం ఏమైనా చెప్పు మమ్మీ. అందరూ ఇష్టంగా చేసుకుంటారు. ఇది 5వ తనం బాగుండాలని చేసుకుంటారు. మంచిది చేసుకుంటే పాజిటివ్ వైబ్ ఉంటుంది. నేనైతే ఇష్టంగా చేసుకునే వాటిల్లో ఇదొకటి. ఎందుకంత ఇష్టంగా? ప్రతి ఇయర్ బాగా చేస్తాం. అమ్మవారిని అలా చూసుకోవడం ఇష్టం. ఇలా మనం పెట్టి ఇది యాక్చువల్గా నువ్వు ఎక్కడైనా చూసావా లేకపోతే? నేను ఎక్కడా చూడలేదు. మా అమ్మ కూడా ఇలా ఎప్పుడు చేయలేదు, కానీ ఎందుకో అలా నాకు చెయ్యాలనిపించి స్టార్ట్ చేశాను. అలా ఇప్పటికే 9th ఇయర్ అలా స్టార్ట్ చేసి అంటే నేను ఇష్టంగా ఉంటది. ఫస్ట్ లో 1-2 days 1 day ఉంచేవాళ్ళం. ఇప్పుడు 5 days వరకు అమ్మవారిని 5 days ఉంచుతాం. ఇలాగే పిండి వంటకాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మన ఇష్టం. కామన్ గా ఎవరైనా అందరూ పులిహోర, బూర్లు, గారెలు చెయ్యాలి అంటే కలసం పెడతాం కాబట్టి బూర్లు కంపల్సరీ చేస్తారు. మిగతా మన ఇష్టం. అన్ని పెట్టాలి ఇన్ని పెట్టాలని ఏం లేదు, మన ఇష్టం. మన ఓపికని బట్టి పెట్టుకోవడమే, అన్ని చెయ్యాలని ఏమీ లేదు. మనం ఇప్పుడు అమ్మవారికి కింద ఒక బింది, పెద్ద బింది, పైన ఒక పెద్ద బింది అంటే చిన్న బింది పెట్టాము. కింద నార్మల్ గా అయితే బిందే పెడతాము, చిన్న బింది పెడతాను. కానీ ఈసారి బరువు అయిపోద్దేమో అని భయం వేసి ఒక మనం పప్పులు వేసుకునే డబ్బా ఉంటది కదా, 1 kg పట్టే ఒక డబ్బా లాంటిది పెట్టి దానిలో బియ్యం పోసి పైన చిన్న బింది పెట్టాను. చిన్న బింది పెట్టి దానిలో బియ్యం పోసి అలా పెట్టాను. సో ఇప్పుడు ఆ ఫేస్ కూడా ఆ బింది లోపల మనం రైస్ పెట్టి అలా పెట్టడం వల్ల అది ఊగకుండా అలా స్ట్రైట్ గా నీట్ గా ఉంది. లోటస్ పువ్వులు అన్నమాట ఇవి. చూడండి విడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి, ఒరిజినల్ లాగా. మార్నింగ్ ఇలా లేవు, బడ్స్ లా ఉన్నాయి. ఇవి విడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి వాటర్ వేసిన తర్వాత. ఇంత లేదు మార్నింగ్. ఇది చూడండి, ఇవి ఒరిజినల్ ఇవి ఇవి మాత్రం ప్లాస్టిక్ అన్నమాట. హెయిర్ ఎక్స్టెన్షన్ అందరికి తెలిసిందే. ఇది అన్ని మీషో అన్నిట్లో ఉంటాయి. ఇది కూడా మాకైతే అమ్మాయిలు లేక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను నేను. వాళ్ళ ఇంట్లో ఎక్స్ట్రా ఉంటే నేను తీసుకున్నాను. ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కామన్ గా ఉంటది ఇది హెయిర్ ఎక్స్టెన్షన్స్. నేను 9 years, ఇది 9th year స్టార్ట్ చేసి అమ్మవారిని చేయడం. ఇదివరకు నార్మల్ గా ఫోటో పెట్టుకొని చేసుకునేవాళ్ళం. ఇలా చెయ్యాలన్నది మాత్రం 2 years నుంచి అనుకుంటున్నాను, కానీ చేయలేమేమో అని నేను ఊరుకున్నాను. ఈ ఇయర్ మాత్రం అలా కావాలి అని అనిపించి గట్టిగా ఇంకా డాడీకి చెప్తే అన్ని అడ్జస్ట్ చేశారు. ఇప్పుడు నైట్ కాబట్టి ఒకలా ఉంది లుక్. మళ్ళీ రేపు మార్నింగ్ అసలు మెయిన్ పూజ ఉంటుంది కదా, అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసి ఇంక రేపు కలుద్దాం. సో ఓకే గైస్, గుడ్ మార్నింగ్. మన కాస్ట్యూమ్ ఇవాళకి ఇదే. పొద్దున్నే మమ్మీ 4:30 అలా లేచి మొత్తం అంతా రెడీ చేస్తున్నారు. పిండి వంటలు కూడా చేశారు, నైవేద్యం కింద పెడతారు కదా. ఈ వీడియో కంప్లీట్ గా చూసి నచ్చితే గనక కన్ఫర్మ్ గా లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. మీరు మీ ఇంట్లో ఎలా చేసుకుంటున్నారనేది నాకైతే చెప్పండి. ఓకే, నిన్న నైట్ చూపించాను కదా, ఇప్పుడు మార్నింగ్ చూడండి అమ్మవారు ఎలా కనబడుతున్నారు. అలాగే పంచపాత్ర ఉత్తరని అరివేణం సిద్ధం చేసుకున్నారు. అలాగే ఇంకో చెంబుతో కూడా మమ్మీ ఇంకా పూజ కూడా స్టార్ట్ చేస్తారు. యూట్యూబ్లో పంతులు గారు ప్రాసెస్ చెప్తుంటే అలా ఫాలో అవుతున్నారు అనమాట. గాయస్, యాక్చువల్గా పూజ టైంలో కూడా మమ్మీ ఎలా చేస్తారో అదంతా చూపిద్దాం అనుకున్నా, అంటే చెప్పిద్దాం అనుకున్నా, అస్సలు టైం కుదరలేదు. మామ్ ఒక్కరే మేనేజ్ చేసుకోవడం కాబట్టి అస్సలు కుదరలేదు అనుకోండి.
అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్, నేబర్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్లారు. అందరూ చాలా బాగా డెకరేట్ చేశారని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. మా మమ్మీ అయితే చాలా హ్యాపీ ఆ కాంప్లిమెంట్స్ వినేసరికి. ప్రసాదం కూడా 5-6 టైప్స్ ప్రిపేర్ చేశారు. అన్ని టేస్ట్ చేశాను. కరెక్ట్ గా చెప్పాలంటే కుమ్మేశాను అనుకోండి. నైట్ లాస్ట్ లో మమ్మీ చాలా హ్యాపీగా ఈవెంట్ అయ్యిందని అమ్మవారితో చెప్తూ ఇలా ఉయ్యాలు ఊపుతుంది. సో ఫైనల్ గా మా 2026 వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ వీక్ పండగ చేసుకునే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.